పెళ్లి చేసుకున్నాక మనం ఏవేవో కలలు కంటాం కదా, ఎటు పోవాలి ఇటు పోవాలి బాగా హ్యాపీగా ఉండాలా అనేసి. మా ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు, గవర్నమెంట్ జాబ్ని. అది ఇప్పుడు వై మ్యామ్, ఇఫ్ ఐ నో టు కౌంట్ మనీ ఇట్స్ ఇనఫ్, విచ్ ఎవర్ క్లాస్ ఐ మీన్. ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండాలి. సడన్గా నాకు వచ్చింది అనుకోండి మనీ, సో హౌ మచ్ డు ఐ సేవ్, హౌ మచ్ డు ఐ స్పెండ్ అన్నది. హలో అండి, దిస్ ఈజ్ మహా. 65 ఆవిడ వయసు, 35 ఆవిడ టీచర్గా ఆవిడ అనుభవం, 14 ఆవిడ కొడుకు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అవార్డులు, 2 నేషనల్ అవార్డ్స్. బొమ్మలతో జీవితాలను మార్చాలనుకునే ఆవిడ సంకల్పాన్ని నంబర్లతో కొలవలేము, కానీ నంబర్లు లేకుండా నెల జీతాలు లేవు, మన జీవితాలు లేవు. హాయ్ మ్యామ్, ఈరోజు కూడా మంచి టాపిక్తో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలని. హెవీ టాపిక్ ప్రతి ఫ్యామిలీలో, సో రెడీగా ఉంది మీకోసం. ఓకే మహా. ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అబ్బా చాలా పెద్ద టాపిక్, పెద్ద టాపిక్. వరల్డ్ వైడ్. అది ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతుంటే నేను అంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో అని అనిపిస్తుంది నాకు. అంత అంటే నా అనుభవం ప్రకారం నాకు మనీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట నా దాంట్లో. అంటే అందరికీ అదే, కానీ నాకైతే అంటే పెళ్లి చేసుకున్నాక మనం ఏవేవో కలలు కంటాం కదా, ఎటు పోవాలి ఇటు పోవాలి బాగా హ్యాపీగా ఉండాలా అనేసి. మా ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు, గవర్నమెంట్ జాబ్ని. అది ఇప్పుడు మీ పెళ్ళైనప్పుడు. అయితే మాకు కొంచెం తిప్పలు అయినాయి అన్నమాట, ఎవరిని పోయి అడగలేం కదా. అయితే ఫైనాన్షియల్గా మాకు వీక్గా ఉన్నామనేసి చాలామంది మమ్మల్ని అవాయిడ్ చేసేదన్నమాట, ఎక్కడైనా పిలవాలి చేయాలని అంటే కూడా. ఎందుకంటే నాకు అందుకనే ఫైనాన్స్ అన్నది ఇట్స్ 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 వన్ ఆఫ్ వైట్ అంటారు కదా, ఎం అనేది అది ఉండాల్సిందే. కానీ మరీను అదే అనేది మనకు కాదు కదా, లైఫ్ కూడా దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిందే మనీతోటి. సో you don't have to be 100% literate in finances. Financial literacy అని అన్నావు కదా, 100% 100 out of 100 రావాలని లేదు. There are other more things also that is important in life అని అనిపిస్తుంది నాకు. నేను కూడా ఇచ్చినాను. అంటే ఒకరిని పోయి అడిగేదానికనంటే ఎక్కువ మనం క్రెడిట్ కార్డులు ఇప్పుడు వాడొద్దు అని అంటారు కదా, ఇన్ అ వే అవి నన్ను చాలా వరకు సేవ్ మీ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఎంబారస్మెంట్స్. ఒకరిని పోయి అడిగి వాళ్ళు ఏదో అనడం, ఇవ్వకుండా తప్పించుకోవడం, అంటే మనం పోతే ఎక్కడ అడుగుతామని వాళ్ళ బాధలు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ గురించి అవి చాలా మంది అనుభవించుంటారు. అది మనం పోయి ఏదో అడుగుతామని అనే వరకు వాళ్ళది చెప్తారు అనమాట. ఇంకా మళ్ళీ మనం ఆపుకోవాలి, అంతే కదా. సో అట్లా. అండ్ ఏ లెవెల్ కంటే నాకు అసలు మా అమ్మ సడన్గా అనుకోకుండా, ఇట్ వాజ్ అ సడన్ న్యూస్ అనమాట. షీ డైడ్ ఇన్ హర్ స్లీప్. అది చెప్పడానికి వచ్చేదానికి కూడా పీపుల్ హెజిటేటెడ్ హియర్, ఎందుకంటే దే న్యూ అవర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆ ఫైనాన్షియల్ లిటరసీ మా ఆయనకు అస్సలే లేదు. తీసుకున్నప్పుడు మళ్ళీ కరెక్ట్గా అది ఇవ్వాలా అనేది అది లేకుండా ఉండే ఆయనకు. అంటే ఇవ్వద్దు అనేది కాదు, కుదరకు టైంకి సెట్ కాదు, టైంకు అది చెప్పిన టైంకి ఇవ్వకపోయేది. ఒక్కటి మాత్రం నేను, మనీ ఉంటే మాత్రం మెనీ పీపుల్ విల్ కమ్ టు యూ, అదర్వైజ్ నోబడి విల్ కమ్ టు యూ. అది ఒక్కటి మాత్రం. అండ్ నోబడి నీడ్ నాట్ కమ్. నీకున్నా లేకున్నా ఎవరు రావద్దు, బెస్ట్ అది. సో అది ఏ ఏజ్ నుంచి నేర్పించచ్చు అంటారు మ్యామ్ ఫైనాన్షియల్? అంటే వాళ్ళకి అదే కిడ్స్కి ఇప్పుడు 4th 5th వచ్చినాక, 5th వరకు ప్రైమరీగా, 6th 7th 8th వచ్చినాక కొంచెం దే వోంట్ బీ చిల్డ్రన్, దే వోంట్ బీ అడల్ట్స్ అనమాట. అది దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. అది కొంచెం 6th 7th 8th 9th కూడా 10th కూడా అనుకోండి. బట్ 10th వచ్చి ఎట్లా అంటే బడ్జెటింగ్. 10th వాట్ ఈస్ 50 30 20% బడ్జెటింగ్ అంటే రిఫ్యూజ్, రిడ్యూస్, రీసైకిల్. ఓకే, అట్లా ఆల్ దట్ కమ్స్ ఇన్ టు బడ్జెటింగ్ ఓన్లీ. బయట రియల్ లైఫ్లో అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా సినిమాస్లో బయట కూడా చూస్తున్నాం. అంటే పేరెంట్స్, అంటే ఫాదర్ అనే ఒక క్యారెక్టర్ కొడుకు ఆర్ కూతురికి మీరు బయట నా డాటర్ అని చెప్పకుండా మీరు స్వతహాగా చేసుకొని రండి అని కొన్ని ఉంటాయి కదా టాస్కుల టైప్. కంపెనీ అంతా వాళ్ళ చేతిలో పెట్టే ముందు అవును పోయి మీ అలాంటివి ఎట్లా
మీరు నేర్చుకోవాలి అన్నది. అది చాలా మంది చేస్తారు అట్లా. ఆ. అంటే ఉంటుంది ఇప్పుడు వాళ్ళది ఫ్యామిలీ బిజినెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఇండస్ట్రీ ఉండొచ్చు. నీ అంత నువ్వు పోయి సంపాదించుకో, చేసుకో అన్నది దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ అనమాట. అంటే వేరే దగ్గరకు పోయి వాళ్ళు వేరే వాళ్ళతోటి ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఆ ఫైనాన్సెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నది వాళ్ళు నేర్చుకున్నాక దెన్ ఇఫ్ దే కమ్ టు ద ఫ్యామిలీ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ దే విల్ బి బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నీడ్ కన్నా వాంట్స్ ఎక్కువ ఉంటాయి అంటారు అయితే. అవును. నేను ఒక స్కూల్లో చెప్పేటప్పుడు ఇద్దరు బ్రదర్స్ అనమాట. తమ్ముడేమో 7th ఉన్నాడు, అన్న ఏమో 4th ఉన్నాడు. వాడిని ఒక్కసారి అడిగినాను, అరే వై దిస్ డిఫరెన్స్ మెన్ యు ఆర్ నాట్ వెల్ అయింది అని. అంటే వై మ్యామ్, ఇఫ్ ఐ నో టు కౌంట్ మనీ ఇట్స్ ఇనఫ్ విచ్ ఎవర్ క్లాస్ ఐ ఆమ్ ఇన్ అన్నాడు వాడు. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ ఆరోగెన్స్. మ్యామ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్లో ఫైనాన్షియల్ లిటరసీ ఎంతవరకు కరెక్ట్గా ఉందంటారు? నా లైఫ్ నేను సంపాదించాలి, నేను ఎర్న్ చేయాలి. హౌఎవర్ నా చదువుకు నా పెంపడానికి అంతా పేరెంట్స్ చేస్తున్నారు, ఓకే. కానీ వాట్ డూ ఐ గివ్ బ్యాక్ టు దెమ్, హౌ డూ ఐ సబ్స్టాన్షియేట్ మై సెల్ఫ్, నేనేం చేస్తాను నేను అన్నది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను సొంతంగా నాకని ఒక పేరు తెచ్చుకోవాలి, నేను సంపాదించాలి అనేది ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ అసలు ఎవరికైనా ఎలాంటి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉండాలంటారు? ఒకవేళ మంత్కి ఒక 50,000 వచ్చింది అనుకోండి, దేనికి ఎంత అనేది, అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆర్ స్టేటస్. ఫస్ట్ నీడ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూ హ్యావ్ టు, దానికి తప్పదు, స్పెండ్ చేయాల్సిందే. తర్వాత నీకు ఉంటే వాంట్స్కి పోవచ్చు. ఇప్పుడు కొంచెం నేను తరుణ్ని అంటా, నేను అరే చూసిరా జాగ్రత్త అంటే వాడు అంటాడు నాకు, అమ్మా యూ విల్ ద మోర్ యూ స్పెండ్ ద మోర్ యూ విల్ గెట్ అని అంటాడు. ఎందుకంటే నాకు 1 రూపీ కాయిన్ ఎక్కడైనా చూస్తే కూడా నాకు వెంటనే నాకు ఒక బస్ టికెట్ కూడా 1 రూపీ లేకుండా వాడిని నడిచి తీసుకొని పోయిన రోజులు ఉన్నాయి అన్నమాట పెట్టుకొని. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అయితే అప్పుడప్పుడు ఎప్పుడో చెప్తా అట్లా, సో దట్ వాడికి తెలుస్తుంది కష్టాలు అనేది. సో పేరెంట్స్ కొంచెం మరీ ఫోర్స్ చేసి చెప్పకుండా ఈ జాగ్రత్తగా ఉండాలి, ఇది పెట్టుకోవాలి, పొదుపు చేసుకోవాలి అని లేకుండా కొంచెం. సో మీరు చెప్తూనే ఉంటారు తరుణ్ గారికి సేవింగ్స్ సటిల్గా చెప్పుకుంటూ పోవాలి. ఓకే. అంటే ఇవాళ రేపు పిల్లలు యూ కాంట్ ఫోర్స్ ఎనీథింగ్. కొంతమంది వరకు ఈ రోజుకి అయిపోయింది కదా, రేపటి సంగతి రేపు చూద్దాం అని అలా అనుకోవడం కరెక్ట్ అంటారా? లేదంటే ఫ్యూచర్ కోసం కోరికలన్నీ కట్ చేసి సంపాదిద్దాము, కష్టపడదాము అని కొంతమంది ఆలోచిస్తారు. రెండిట్లో ఏది అంటే మరి ఏదైనా కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. మరీ ఎక్కువగా పిసినారితనం చేర్చుకుంటే అది తప్పే. మరీ ఫ్రివిలస్గా ఉండి రేపటికి పర్వాలేదు చూసుకుంటాం అని అంటే అది కష్టమే, ఎవరిని పోయి అడగలేవు ఆ టైంకు. సపోజ్ ఏదైనా అయిందనంటే యూ నీడ్ సమ్ మనీ, ఎమర్జెన్సీస్కి ఉండాల్సిందే. అంటే అది వీ హ్యావ్ టు బీ అ లిటిల్ కేర్ఫుల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చేసిన సేవింగ్స్ చేశారా లేదా అనేది అది మీకే తెలుసు కాబట్టి, అంటే నాకు నా లైఫ్ ఎట్లా ఉండిందంటే ఐ హ్యాడ్ టు మేక్ బోత్ ద ఎండ్స్ మీట్ అనమాట. నా పెళ్ళి అప్పుడే మా ఆయన జాబ్ రిజైన్ చేసిండు, గవర్నమెంట్ జాబ్ని. సో సమ్వేర్ నాకు వచ్చి కమింగ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ, నాకు జాబ్ చేయాలని ఒక ఇదే లేకుండా ఉండే, నాకు ఏదో బిజినెస్ చేయాలని ఉంది. నాకు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆప్షన్ నాకు ఉండింది. నాకు అట్లనే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అన్నమాట. కుదరలేదు అది. ఓకే, ఐ వెంట్ ఆఫ్ ఇంటూ అ జాబ్లోకి పోయినాక ఐ హ్యాడ్ టు మెయింటైన్, కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి కదా మెయింటైన్ చేసేది. కార్డ్స్ వచ్చింది, క్రెడిట్ కార్డ్స్ వాడేది. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అవి అట్లనే పెట్టుకొని ఉన్నాను నేను. అంటే ఎక్స్పైర్ అయినా ఉండేది, ఎక్కడ పెట్టలేదు. ఎక్కడో ఏదో ఒక సినిమాలో వాడాలి తరుణన్న. కాస్ట్ కటింగ్ అంటూ, రెసిషన్ అంటూ చాలామంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అది రాకుండా కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి. ఫస్టే నేను అది కాలేజ్
ట్రైనింగ్ అప్పుడు కూడా నేను అదే అంటాను, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండాలి. నేను ఇదే చేస్తా, అదే చేస్తాను అంటే, ఇప్పుడు తరుణ్ కూడా సినిమా చేస్తానని అన్నాడు. నేను సినిమా చేస్తాను, నన్ను పెద్ద అడుగు వేస్తుంటే నన్ను అడ్వర్టైజింగ్ అంటావు ఏంది అని అన్నాడు. అరే పెట్టుకోరా, ఏం కాదు, ఒకవేళ నీకు ఎవరు లేరు, ఒకవేళ నీకు కాకపోతే అడ్వర్టైజింగ్ ఇస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా. అండ్ ఐ డిడ్ అడ్వర్టైజింగ్ అనమాట. అయితే నువ్వు ఎందుకు, యూ కెన్ ఆల్వేస్, నీకు స్కిల్స్ ఉంది, నీకు క్రియేటివిటీ ఉంది, సో యూ కెన్ ఆల్వేస్ డూ అ లాట్. దట్స్ క్వైట్ అ పేయింగ్ జాబ్ ఆల్సో. నాకు ఒక ఫోకస్ ఉంది మమ్మీ, నన్ను ఇది చేయకు అట్లా అని నేనేం అంటలేను రా, నేను జస్ట్ చెప్పినా నేను నీకు అని అన్నట్టు దెబ్బలు తిన్నాడు బాగా, అటు ఇటు తిరిగి. డిడ్ంట్ కమ్ ఈజీ ఫర్ హిమ్. ఇవాళ అందరు అడుగుతారు అనమాట, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. వాడికి అంత ఈజీగా రాలేదు, వాడు కూడా మస్తు తిరిగిన చాలా రోజులు ఉండే అనమాట, ఏడ్చుకుంటూ ఇంటికి రావడం పోవడం అని. బట్ తర్వాత దెన్ హీ రియలైజ్డ్. స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఫైనాన్షియల్ బేసిక్స్ ఆర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్పించట్లేదు అంటారు? ప్రాక్టికల్ ఎర్నింగ్స్, ప్రాక్టికల్ ఎక్స్పెండిచర్స్ వాటిది ఉండాలి అనమాట. అదర్ దెన్ ద సబ్జెక్ట్లో ఉంది వాళ్ళకి, అన్నీ ఉంది. కానీ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, ఇది కొన్నారు, ఇంత పోయింది, అంత పోయింది, వాట్ ఈస్ ద టోటల్, వాట్ ఈస్ ద అంటే డివిజన్, మల్టిప్లికేషన్స్ తోటి ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, సబ్ట్రాక్షన్స్ తోటి అంతా, దట్ ఈస్ దేర్. బట్ దెన్ ప్రాక్టికల్గా వాళ్ళు చేసి వాళ్ళ మనీతోటి వాళ్ళు ఎట్లా, హౌ వెల్ విల్ దే మేనేజ్ అన్నది, ఆ ఎసెన్స్ ఆఫ్ టీచింగ్ రావాలి అని అనిపిస్తుంది నాకు. మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ నాతో సహా క్రెడిట్ కార్డ్ అనేది అందరికి ఒక పెద్ద భూతం అన్నమాట. సో దాన్ని అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ని? నేనైతే భూతం అన్నాను, నేను దే వర్ వెరీ సేవింగ్ ఫర్ మీ, గాడ్ సేవింగ్ ఫర్ మీ. ఐ రియల్లీ రెస్పెక్ట్ దమ్ అ లాట్, ఎందుకంటే ఇట్ హెల్ప్ మీ అ లాట్. అంటే ఆ డిసిప్లిన్ ఉండాలి, వెన్ యూ టేక్ ఇట్ యూ హ్యావ్ టు పే ఇట్ అనమాట. సో అంటే మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్. అనమాట. అసలు మీరు ఇన్ని చెప్తున్నారు, అప్పుడు ఉండే. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఐ స్టార్టెడ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్. లెట్ మీ బ్రింగ్ బ్యాక్ దట్ డిసిప్లిన్ అనేసి. సో అంటే అది ఉన్నప్పుడు టైంకి పేమెంట్ చేసుకొని మళ్ళీ, సో అది బ్యాలెన్స్. అది చాలా ఇట్ టీచర్స్ యూ అ లాట్ అనమాట. అఫ్ కోర్స్ తీసుకునేది ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది, లేదని టైం కడితే ఉండదు, డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఎంజాయ్మెంట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి. రిలేషన్షిప్ కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తావో, ఇల్లు, ఆఫీసు ఎట్లా బ్యాలెన్స్ చేస్తామో అట్లనే ఈవెన్ మనీ షుడ్ బి బ్యాలెన్స్డ్ అనమాట. బ్యాలెన్స్డ్ ఉండాలి. కొన్ని పాయింట్స్, కొన్ని ఏందనంటే, ఇప్పుడు ఇవాళ నాకు సడన్గా వచ్చింది అనుకోండి మనీ, సో హౌ మచ్ డు ఐ సేవ్, హౌ మచ్ డు ఐ స్పెండ్ అన్నది. అంటే మనకి ఇప్పుడు ఇయర్ పొడవు మనకు చాలా ఫెస్టివల్స్ వస్తాయి, బర్త్డేస్ వస్తాయి, ఫ్రెండ్స్ విజిట్స్ ఉంటుంది, సో మెనీ థింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ బర్త్డే అంటే వాళ్ళు ఏదో ఇచ్చినారంటే మనం ఇవ్వాలి అన్నది ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళి లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ అవుతుందని అంటే వీల్ హ్యావ్ టు గో అండ్ గివ్ దెమ్ సంథింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఇచ్చినారు కదా అంతా, నేను కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వాలా అనేది దట్ ఈస్ రాంగ్ అనమాట. ఉన్నంత వరకు నా వల్ల ఓకే, నువ్వు సపోజ్ యు ఆర్ గివింగ్ మీ 1000 రూపీస్, ఐ కెన్ గివ్ ఓన్లీ 100 అని అంటే ఐ షుడ్ బి హ్యాపీ గివింగ్ 100 అంతే. 1000 ఇచ్చినారు కదా అని ఐ షుడెంట్ ఫీల్ బ్యాడ్. లేకపోతే నేను మళ్ళీ అప్పు తీసుకొని వచ్చి నేను 1000 కంటే ఎక్కువ ఇవ్వాలని 1500 అప్పు తీసుకొని వచ్చి నేను ఇవ్వాలి అనేది అవి ఉండొద్దు అనమాట. మన వల్ల ఎంత అవుతుందో అంత ఇచ్చుకుంటూ ఇఫ్ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. చాలామంది స్టార్టప్ అని అంటే ఫ్రీలాన్సర్స్ లాగా, అంటే నౌవేడేస్ ఎక్కువ మంది అలాగే స్టార్ట్ చేస్తున్నారు, ఎర్లీ స్టేజ్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలి? ఇప్పుడు ఏదైనా కానీ ఎస్టాబ్లిష్ చేసుకునేది చాలా కష్టమే. ఇప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ ఉంది, జాబ్ కూడా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేది తెలియదు. ఈ జాబ్ వచ్చింది కదా, ఆహా నాకు ఇంత ఉంది కదా అనేసి అనుకోలేము. వీ ఆల్రెడీ ఫేస్ సో మెనీ రిసెషన్ అవన్నీ ఫేస్ చేసిన వాళ్ళమే. సో అది మనం అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఎంత వచ్చినా కానీ కొంచెం అంత
మరీను ఓవర్గా మనం ఖర్చు పెట్టొద్దు. అంటే లోన్ తీసుకొని కడతాం కదా, నెల నెలకు వస్తుంది, ఇంత వస్తుంది కదా, కట్టుకోవచ్చు అనేసి ఇప్పుడు వాళ్ళు రేపు అంత ధైర్యం తీసుకునే ఇది పరిస్థితులు కూడా లేవు అన్నమాట. ఎందుకంటే యూ డోంట్ నో ఇవాళ పోతే జాబ్ ఉంటుందో లేదా అని తెలియదు. బిజినెస్ కూడా అంతే కాంపిటేటివ్ అయిపోయింది. ఒకరు చేస్తున్నా అంటే ఇంకో చాలా మంది చేస్తున్నారు అనమాట. ఏదైనా ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా దెర్ ఆర్ సో మెనీ హు ఆర్ డూయింగ్ సో వెల్. సో సంపాదించడంలో ఆప్షన్ ఏ, బి, సి ఉండాలి. మా తమ్ముడు వచ్చి వాడికి పర్సనల్ అసిస్టెంట్ కోర్స్ చేయాలని ఉండిందనమాట. అయితే మా నాన్న కొంచెం వాడు జాబ్ చూసుకొని సంపాదించాలి అనేసి కొంచెం అయినా మా అమ్మ దగ్గర డైరెక్ట్గా అనకపోయేది. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే. చూసినాడు వాడు ఒక హోటల్లో పోయి 3 స్టార్ హోటల్లో హీ వర్క్డ్ యాజ్ అ స్టూవార్డ్ అనమాట. చేసుకుంటూ చదివినాడు. సెటిల్డ్ హిమ్సెల్ఫ్. మ్యామ్ మన షో పేరు గీతాయనం, మీ పేరుతోనే ఉంది. సో మీరు చెప్పే ప్రతి మాట చూసే వాళ్ళకి ఒక ఆణిముత్యం లాగా. సో ఫైనాన్షియల్ ఇదైతే ఇది చాలా ఇది నా మీద ఇది టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కదా, ఇది తప్పు కదా. ఇది టూ మచ్ కాదు మ్యామ్, మీరు అందరి మంచి గురించి ఆలోచించి అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ గురించి కూడా అన్ని ఏజెస్ వాళ్ళకి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి టిప్ చెప్పండి. సంపాదించండి, కష్టపడండి, ఎంజాయ్ చేయండి, రేపటికని పెట్టుకోండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట.